సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి మీరు ఓన్లీ 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేటువంటి రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఇవాల్టి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 13th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి జూలైలో, నెక్స్ట్ మనకి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జూలై 20న కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్ షెడ్యూల్ అనేటువంటిది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి అదర్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్, పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలతో రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూలై 13th, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం బేసిక్ పేనే మీకు 25,000 రూపీస్ అనేటువంటిది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేటువంటిది రావడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వరకు మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. లైక్ మీరు ఐటీఐ చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసిన, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయినా కూడా మనకి ఆడడం జరుగుతుంది గైస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 words per minute, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 words per minute. టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక, కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో, ఎటువంటి ప్రిలిమ్స్ గాని, ఎటువంటి మెయిన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఓన్లీ ఇంటర్మీడియేట్ లెవెల్ నుంచి టోటల్‌గా మనకి 200 నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే మనకి ఈ యొక్క క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, టాపిక్స్ గనుక చూసుకున్నట్లయితే గనక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 50 క్వెషన్స్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుంచి టోటల్‌గా మనకి 100 నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్‌కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి కూడా మనకి 1/4 నెగెటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో, 4 మిస్టేక్స్‌కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లోనే క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క టాపిక్‌కి సంబంధించి డీటెయిల్‌గా మనకి సిలబస్ అనేటువంటిది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. సో, ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టిక్యులర్ టాపిక్స్ నుంచే రిలేటెడ్‌గా మనకి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్‌కి ఫర్దర్‌గా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క స్కిల్ టెస్ట్‌లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్‌లో మాత్రమే ఉంటాయి. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్‌లో వచ్చేటువంటి మార్క్స్‌ని బేస్ చేసుకొని అభ్యర్థులనైతే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్‌గా మనకి ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో, ఇక అప్లై లింక్‌తో పాటు నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో, ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే గనక, సో, CSIR కింద పనిచేసినటువంటి సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఆఫీషియల్‌గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్‌లకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్‌కి ఇనీషియల్‌గా మనకి జాబ్ పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్‌లో వచ్చినప్పటికీ కూడా సో, ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్‌గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్‌ఫర్ అనేది కూడా చేసుకోవచ్చు కాబట్టి సో, డెఫినిట్‌గా ఈ యొక్క రిక్రూట్మెంట్‌కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్‌లోను, కామెంట్ సెక్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపొక మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.